ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయనతో ఏకీభవించేటువంటి హృదయం నీకు కావాలి. ఆయనతో ఏకీభవించడం అంటే ఆయన గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. ఆయన ఇష్టాలేటో, ఆయన ఆలోచనలేటో, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారో నువ్వు తెలుసుకోగలగాలి. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాలు గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరగా చూడాలనేటువంటి ఆశతో పరిసైడైనటువంటి సీమోను అతని భోజనానికి ఆహ్వానించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. యేసుప్రభు అయితే వారి ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రవేశించినప్పుడు సాధారణంగా మిగిలినటువంటి వారికి, అక్కడ వచ్చేటువంటి వారికి ఎలాంటి గౌరవం పొందాలో అటువంటి గౌరవాన్ని అతడు ఇవ్వకుండా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు ఆయన ఆహ్వానించావంటే ఆయనకి ఏం కావాలో, ఆయనకి ఏమి ఇవ్వాలో వాటన్నిటిని కూడా వారు తెలుసుకోగలగాలి. ఈరోజు ముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళినప్పుడు 2 విషయాల్లోని అతడు తప్పిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ఆ 2 కూడా సామాన్యమైనటువంటి విషయాలు. ఒకటో విషయం ఏంటంటే, వారు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దుమ్ము ధూళి వారి పాదాలకు ఉన్నటువంటి చెప్పులకి మురికైపోతూ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా చల్లటి నీళ్ళతోటి ఆ వచ్చినటువంటి వారి కాళ్ళు కడగడం అనేది ఒక ఆచారంగా ఉండేది. ఇంకా అంతేకాకుండా పిలిచామని ఆహ్వానాన్ని పొందుకొని వారు వచ్చారని తెలిసినప్పుడు వారికి ముద్దు పెట్టుకొని వారి తల వెంట్రుకలకు నూనె పూయబడేలాగా చేయడం అనేది ఇదొక ఆలోచన ఉంది. కాబట్టి భోజన సమయంలోనే అందరూ కూర్చొని ఉండేటప్పుడు ఒక స్త్రీ అయితే నెమ్మదిగా గదిలోకి వచ్చినప్పుడు ఆమె ఎలా జీవిస్తుందో, ఆమె ఎలాంటి బంధకాలు కలిగిన స్థితి ఉందో అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. కాబట్టి ఆమె కూడా వచ్చింది. ఆమె అయితే వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ఏడ్చు కన్నీళ్ళతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో వాటిని తుడిచి ఆయన పాదాలను ఆ ముద్దు పెట్టుకుంటూ తనతో తెచ్చినటువంటి సీసాలో నుండి అత్తరు తీసి ఆయన పాదాలకు దాన్ని పూస్తూ, వీటన్నిటిని ఎవరైతే ఆయన్ని పిలిచారో ఆయనకైతే అంత ఇష్టంగా లేదు. ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చిందని అతను అనుకుంటూ ఉన్నాడు. అతడు పిలిచాడు. ప్రభుకైతే 2 విషయాల్లోనూ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఆమె పిలువబడలేదు, కానీ ఆమె వచ్చింది. 2 విషయాల్లో కూడా ఆమె చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు అతను సీమోన్ అనుకున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎట్లా తను ముట్టుకున్నటువంటి స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి ఉంటుంది, ఇది పాపాత్మురాలని తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అయితే అతని ఆలోచన గ్రహించాడు. అతనితో మాట్లాడాడు. బోధకుడు చెప్పమని అన్నాడు. చాలా ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలన్నిటికీ అతను సమాధానం చెప్పాడు. చివరికి తాను ప్రభుతో ఎంత ఏకీభవిస్తున్నాడో అతడు తెలుసుకోవడానికి మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆయనతో కలిసి ఏకీభవించాలి. ఆ ఏకీభవించడం అనేది నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కనుక నీతి కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలంటే మొట్టమొదట ఆయనతో ఏకీభవించే స్థితి ఉండాలి. ఆయనతో ఏకీభవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తూ ఉంటావు, నువ్వు మార్పు చెందుతూ ఉంటావు. నువ్వు మార్పు చెందుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో నీకు స్పష్టంగా బోధించబడుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఆయన యొక్క గొప్ప కృప, ఆయన సమాధానం ఉదయకాలను అనుభవించడానికి గాను ఆయనతో ఏకీభించే స్థితిలోకి వెళ్ళాలి. నువ్వు మార్పు చెందాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందినప్పుడు మాత్రమే ఆయన హృదయాన్ని ఎరుగుతావు. అది నీకు మేలు. ప్రభా, మీ దయగలిగే నష్టాలకు తండ్రి సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి, నాయన మాకు ఏం కావాలో నీకు తెలుసు తండ్రి. నీవు మాతో ఉన్నప్పుడు ప్రభా నీతో ఏకీభించే స్థితి ఉండాలి. నాయన నీ సన్నిధిలో సాష్టాంగపడి ప్రభా నీ గుమ్మం గడపలైతే కనిపెట్టుకొని నీతో ఏకీభిస్తుంటే ఒక గొప్ప ఆశీర్వాదాలు పొందేలాగా సహాయం దయచేయమని, ప్రతి బలహీనత బంధకుల నుంచి తప్పించి నీ శాశ్వతమైన కృపలో భద్రపరిచి మీరే మహిమగంతో ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.